నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. చికెన్ దమ్ బిర్యానీ అనగానే సరిగ్గా కుదరదు, ప్రాసెస్ ఎక్కువ అని చాలామంది వెనక్కి తగ్గిపోతూ ఉంటారు కదా. కానీ ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కానీ పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ రెడీ అయ్యేంత ఈజీ ప్రాసెస్లో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెడల్పుగా ఉండే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 పెద్ద ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకొని వేసేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూతను పెట్టి కలిపితే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. నేను ఇక్కడ 1 కిలో చికెన్ని తీసుకున్నానండి. తర్వాత 1.5 టీ స్పూన్ కాశ్మీర్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా గీని వేసి 2 నిమిషాలు బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మూతను పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో గుప్పెడు పుదీనా, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పావు కప్పు పెరుగు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెక్క నిమ్మరసం వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి చూడండి. చికెన్ ఇలా ఉడికేటప్పుడు ఒకసారి కలిపేసి మసాలా పేస్ట్ని అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసి కలపండి. వాటర్ని మరీ ఎక్కువ వేయకూడదు. ఈరోజు మలయాళం వర్డ్ వచ్చేసి పొల్లిచ్చి, అంటే అదిరిపోయింది అని అర్థం. ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చూడండి వాటర్ అంతా దగ్గరగా అయిపోయి చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికించిన చికెన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత రైస్ ఉడికించడానికి గిన్నెలో వాటర్ని వేసుకోండి. రైస్ ఉడికించడానికి వాటర్ అనేది ఎక్కువైనా పర్వాలేదండి, తక్కువ అవ్వకుండా చూసుకోండి. వాటర్ కొలత ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇదే వాటర్లోకి 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోపు జీలకర్ర, 1-2 అనాస పువ్వులు, 4-5 లవంగాలు, 1 నల్ల యాలక, 2 ఇలాచీని ఇలా దంచి వేయాలి. అలాగే సాల్ట్, 1 చెక్క నిమ్మరసం, 1/2 కప్పు ఆయిల్ కానీ గీ కానీ వేసి వాటర్ని బాగా మరిగించాలి. ఇలా ఆయిల్ కానీ గీ కానీ వేయడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుందన్నమాట. చూడండి వాటర్ ఇలా మరిగేటప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కడిగిన బాస్మతి రైస్ వేసి ఒకసారి అంతా కలపండి. నేను ఇక్కడ 1 కిలో రైస్ని తీసుకున్నానండి. 1 కిలో చికెన్కి 1 కిలో రైస్ కరెక్ట్గా సరిపోతుంది. బాస్మతి రైస్ని నానబెట్టుకోలేదండి, డైరెక్ట్గా కడిగేసి వేసేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ చెక్ చేయండి. వాటర్ కొంచెం ఉప్పగా ఉంటేనే రైస్ ఉడికిన తర్వాత టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ తక్కువగా అనిపించింది, అందుకే కొంచెం మళ్ళీ సాల్ట్ని వేసి కలుపుతున్నాను. చూడండి రైస్ అనేది ఇలా 70% ఉడికితే చాలు. పక్కకు తీసేసి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్లోని ఈ రైస్ని లేయర్లా వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీకు కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఆవిరి బయటకు వెళ్లకుండా మూతను గట్టిగా పెట్టేసి 30 to 35 మినిట్స్ లో ఫ్లేమ్లోనే దమ్ పెట్టుకోవాలి. 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, చికెన్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. మీరు ఈ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.